నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని 33వ వార్డులో టీడీపీ నాయకులు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేత. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ మరియు నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వరకు 3K వాక్. కోటాలో పార్టీలకు అతీతంగా మహనీయులు స్వర్గీయ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 38వ వర్ధంతి నివాళులు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్రంలో మొదటిసారిగా పెన్షన్ విధానాన్ని 30 రూపాయలతో నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశలవారీగా పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నారని, అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తున్న టీడీపీ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 33వ వార్డులో టీడీపీ నాయకులు పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. స్థానికులు పలు సమస్యలు నాయకులకు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల ఉపకర్త నందమూరి తారక రామారావు పెన్షన్ విధానాన్ని ప్రారంభించారని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని అన్నారు. 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్లు అందిస్తున్నామని, అలాగే అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన సాగిందని, ప్రజలు కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం, సుబ్బమ్మ, పరమేశ్వర్ గౌడ్, మస్తాన్ నాయుడు, పట్టాభిరెడ్డి, చంద్రమౌళి, హరికుమార్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. దూరం ఇచ్చిరా డబ్బులు ఎవరు ఇస్తారా? చంద్రబాబు నాయుడు శివారత్నం రండి, పక్కన మరలే మమ్మల్ని అందరిని పంపించి మీకు మేడం పక్కన పక్కన నెక్స్ట్ సైకిల్ వస్తుంది, ఒరిజినల్ సైకిల్ రేపు ఆచారం కాబట్టి నువ్వు ఇచ్చావు కదా. నెక్స్ట్ బాబు జనసేన ఇంకో రౌండ్. ఇది నెట్ రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు పేరు రావడం లేదు. చంద్రబాబు గారు వెళ్ళిపోయింది. ఎవరు తీసిస్తున్నారు? సైకిల్ గుర్తు
చంద్రబాబు నాయుడు చెప్తే ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు అది ఉందమ్మా రేపటి క్లోజ్ చేశారు. జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ పటేల్ కూటమి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు మొదటిసారిగా పెన్షన్ల వ్యవస్థను తీసుకొని వచ్చింది డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆ రోజు ఆయన ఇచ్చింది 30 రూపాయల పెన్షన్ వితంతువులకి, వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి అందరికీ ఇచ్చింది 30 రూపాయలు. అది పోస్టు ద్వారా పంపించే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 40 రూపాయలు పెంచి 70 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వాళ్ళు పెంచింది కూడా 130 రూపాయలు పెంచారు. ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు 800 పెంచి దాన్ని 1000 రూపాయలు, అప్పుడే మళ్ళీ 1000 రూపాయలు పెంచి కూడా 2000 చేశారు. ఆ తర్వాత అవినీతి అక్రమ అరాచక పాలనను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవినీతి కోసం ఎందుకు 250 రూపాయలు 5 సంవత్సరాలు కనిపించి 1000 రూపాయలు చేశారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అంతా కలిసి పంపించింది చాలా 140 రూపాయలు 130 రూపాయలు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు పెంచింది కూడా 2840 రూపాయలు పెంచారు. అంటే ప్రజల కోసం పనిచేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. సంక్షేమము, అభివృద్ధి, సంస్కరణలు, సంపద సృష్టితో ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకుపోతాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసి 30 సంవత్సరాల పనికిరాకుండా పక్కన పారేసి మనం అభివృద్ధి చేయాలా, సంక్షేమాన్ని ఇవ్వాలా, ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళాలా, వాళ్ళని ఆదరించాలా, అభిమానించాలా, నన్ను వాళ్ళందరూ చేతులించి ముందుకు నడిపించారని ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, స్థానిక శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్, ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఆలోచించి ప్రజలతో మేమున్నాము, ప్రజలకి మేము భరోసా ఇస్తున్నాం, ప్రతి కార్యక్రమాన్ని మేము జరిపిస్తాము ముందుకెళ్తున్న ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం. ఒక విషయం మీకు చెప్పదలిచాను. ఎందువల్లంటే కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పెన్షన్ ఈరోజు ముందుగా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే రేపు సెలవు కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టమని రాష్ట్ర పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా నాయకులందరూ పాల్గొని ఇక్కడ ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ జరిగింది. ప్రజలందరూ ఒకటే గమనించాలి, గత ప్రభుత్వంలో మీకు పెన్షన్ పంపిణీ విధానాన్ని 1000 రూపాయలు పెంచుతానని చెప్పినటువంటి ఆ నాయకుడు, ఆ పాత ముఖ్యమంత్రి 250 లెక్కన మీకు 4 సంవత్సరాలకు 1000 రూపాయలు పెంచారు. అలా కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మీ మాట ప్రకారం ప్రభుత్వంలో వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచి 3000 నుంచి 4000 రూపాయలు ఇవ్వడంతో పాటు 3 నెలల అరీర్స్ కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి నెల మీకు సెలవు దినం కానిస్తే ముందుగా ఇవ్వడం, లేకపోతే 1వ తేదీ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 33వ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించే దిశగా కూడా మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ వార్డులో సుమారు 3 మనము సీఎంఆర్ఎఫ్ కింద వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఒక్కరికి 60,000, ఒకరికి 61,000, ఒకరికి 40,000 రూపాయల లెక్కన వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఈ వార్డులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డులో సుమారుగా మనం దాదాపు 28 పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అందరు నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన చంద్రబాబు నాయుడు 2000 ఉండే పెన్షన్ 4000 పెంచాడు. ఈరోజు సెలవు దినం ప్రతి నెల కూడా ఏ రోజు ముందు రోజు సెలవు వచ్చిందనుకో 1వ తేదీ ముందు రోజే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ వికలాంగులకు కానీ విడియో పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటికి 6000 పెంచారు. మామూలు పెన్షన్ 4000 పెంచారు. వీళ్ళకి పెన్షన్ కార్యక్రమం ఎంతో ఆనందంగా 1వ తేదీ
మామూలుగా జీతాలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి జీతాలు ఎట్లా అందిస్తారో అలాగే 1వ తేదీ వాళ్ళకి అందిస్తున్నాము. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ అభివృద్ధిలో కానీ మన కూటమి ప్రభుత్వం ఎంతో దృష్టికెళ్తుంది. కాబట్టి మా వార్డులో సమస్యలు సార్ ఈరోజు మన సంజమ్మ గారు 2019లో కానీ 2024లో తిరిగినప్పుడు కూడా సార్ ఆధ్వర్యంలో కూడా మేము ఈ రోడ్డు కాలువలు అడిగాము. మనము ఈరోజు వచ్చి వెళ్ళిపోతున్నాం. ఈరోజు వాళ్ళు ఇక్కడుండే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ స్మెల్కి కానీ ఈ రోడ్డు సక్రంగా కానీ ఇక్కడుండే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చాలా రోజులు మేము దీని మీద దృష్టి పెట్టున్నాము. సార్ సించన సార్ చెప్పినట్టు మనకు అప్రూవల్ అయ్యింది. సారు తొందరగా ఇది సునీల్ సార్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాన్ని మేము కూడా ఎంతో ముందుకు తీసుకు చెప్పి సార్కి చేయిస్తామని ఈ వార్డులో ప్రజలకి చెప్తున్నాము. 33వ వార్డులో పెన్షన్ కార్యక్రమాలకి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ ముఖ్య సభ్యులకి అదేవిధంగా జనసేన నాయకులకి అందరికీ నమస్కారం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అదే పరిపాలనలో ఆయన అడుగుబాటులో ఆయన స్ఫూర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమం అభివృద్ధి బాటలోనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు మన శాసనసభ్యులు వాసన్ సునీల్ కుమార్ గారు కూడా గూడూరులో ఇంచుమించు 3 కోట్ల రూపాయలతో పనులు శాంక్షన్ అవ్వటం టెండర్లు పెట్టడం కూడా జరిగింది. తొందరలో కొన్ని వార్డుల్లో కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. త్వర కార్యక్రమాలు కూడా జరుగుతాయి. గూడూరు టౌన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళటం ఆయన పట్టుదలగా భావిస్తున్న ఎమ్మెల్యే గారు ఈ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మన శాసనసభ్యుల్ని వాసన్ సునీల్ కుమార్ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రావని, ప్రధానంగా ఈ చలికాలంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రతి ఒక్కరూ తప్పకుండా వాకింగ్ చేయాలని గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విశ్వక్సేన రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ మరియు నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వరకు 3K వాక్ విద్యార్థులతో నిర్వహించారు. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విశ్వక్సేన రెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ప్రతిరోజు అర్ధగంట పాటు తప్పనిసరిగా వాకింగ్ చేయాలని, దీనివల్ల అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. వాకింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోటరీ క్లబ్ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి, రాఘవరెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, వాసుగౌడ్, ప్రసాద్, శ్రీనివాసులు, నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నేను విశ్వక్సేన రెడ్డి అండి, నా పేరు. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరు ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరు రోటరీ క్లబ్ వాళ్ళు ఇద్దరం కలిసి సంయుక్తంగా 3K వాక్ రన్ చేస్తున్నామండి. దీన్ని ప్రజలకి ఆరోగ్యం మీద అవగాహన కల్పిద్దామన్న ఉద్దేశంతో ఈ వాక్ పెట్టుకున్నాము. ముఖ్యంగా ఈ చలికాలం జనాలు నీళ్లు తక్కువగా తాగడం, దానివల్ల బ్లడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఈ హార్ట్ అటాక్స్ రావడం ఎక్కువ జరుగుతూ ఉంది. సో ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఈ చలికాలంలో ఆస్తమా ఇష్యూస్ కానీ అవి వస్తూ ఉంటాయి. సో వాటన్నిటి మీద అవగాహన ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 3K వాక్ పెట్టుకున్నాము. ఇది బాగా జరుగుతుందని ఆశిస్తున్నాము. మరియు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ సంయుక్తంగా ఈరోజు 3K వాక్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకి
ఆరోగ్యం మీద అవగాహన కోసం ఈ 3K వాక్ నిర్వహిస్తున్నారు. ఇదే ఎవ్రీ ఇయర్ కూడా నారాయణ కాలేజీ వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళ కాలేజీలో కూడా మేమంతా దాదాపుగా ఒక 150 మంది మార్నింగ్ 5 to 7 వర్క్ చేస్తుంటాము. ఇప్పుడు ఏదో రిపేర్ చేస్తున్నారని కొద్దిగా ఆపెట్టున్నారు. 17 తర్వాత మళ్ళీ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాము. మేమేం వాళ్ళకి లాస్ చేయకుండా మార్నింగ్ 3 hours మాత్రమే వర్క్ చేస్తాము. కాబట్టి వాళ్ళు గ్రౌండ్ కూడా మిలిటరీ గ్రౌండ్ చాలదు మనకి. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు దాన్ని మాకు చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో మా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ వాళ్ళు ఈ 3K వాక్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. మీకు అందరికీ తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది ఏ వ్యాయామము ఏదైనా కానీ వాకింగ్ ఇస్ ద బెస్ట్ అని ఆరోగ్యానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాకింగ్ని అలవాటు చేసుకుంటే పొద్దున్నే కనీసం 20 minutes, అమెరికన్ వాళ్ళ దీని ప్రకారం 20 minutes వాక్ ఈజ్ ఎనఫ్ అంటారు. ఎక్కువ చేస్తే మళ్ళీ ఇబ్బంది రివర్స్ వస్తుంది. కాబట్టి మినిమం హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తూ మన ఆరోగ్యం దీనికి పాల్గొనాలని పాటుపడాలని చేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈవెన్ 30 ఏళ్లలో కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అందువల్లే వాళ్ళ స్లోగన్ కూడా సేవ్ ది హార్ట్ డూ వాక్ అని చెప్పారు. ఇది మంచి స్లోగను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీబొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 56వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచాల నాయుడు మాట్లాడుతూ గత 57 రోజులుగా గూడూరు జిల్లా కేంద్రం చేయాలని శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని కోరారు. కావాలని గత 57 రోజుల నుంచి గాంధీబొమ్మ సెంటర్లో శిబిరం వద్ద గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరుకు జరిగిన అన్యాయం గురించి రోజు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఇంకొక ప్రత్యేకత జరిగింది. గూడూరులో ఈనాడు పేపర్ వాళ్ళు అసలు నిన్న జరిగిన గాంధీ వర్ధంతి న్యూసే ఇలా అన్ని విలేజ్లది వేశారు, ఒక గూడూరుది మాత్రమే ఇలా. ఎందువల్లంటే గూడూరు ఎవరు అడగతారు? ఇప్పుడు గూడూరుకి అంత సీన్ లేదు, అంతా అయిపోయింది గూడూరు పరిస్థితి అని కాపురులు కూడా వీటి పరిస్థితికి వచ్చింది. అంత చిన్న చూపు చూడటం మేమేం చేసాము అని అడుగుతున్నాం. గూడూరు ప్రజలు ప్రతి విషయంలో ఏదైనా అందరికీ మంచి చేస్తాం, కానీ ఈరోజు పేపర్లో ఎందుకు వేయటం లేదు అని అడిగితే వాళ్ళు అయ్యా మేము చేస్తాం, చూస్తాం, పడతాం అని అంటున్నారు అంతే. ఇలాంటి పరిస్థితి అయిపోయింది గూడూరుకి. గూడూరు జిల్లా అయితే భావితరాల బిడ్డలకు భవిష్యత్తు వస్తుందని చాలామందికి బాధాకరం. ఎందుకంటే గూడూరు ఎలా డెవలప్ అయిపోద్దేమో, గూడూరు ప్రజలు ఎంత బాగుపడిపోతారేమో అని బాధాకరంతో ఉన్నారు చాలామంది. ఇలాంటి పరిస్థితి ఏ తాలూకా కానీ ఏ జిల్లాకు కానీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తున్నది ఏంటంటే, గూడూరు జిల్లా చేస్తే మా భవిష్యత్తు ఇచ్చినట్టు ఉంటుంది. మిమ్మల్ని అడుక్కుంటున్నాము, దండం పెట్టుకుంటున్నాము, రోజు ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నాము, ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నాము. ఏమీ కాదురా, మీకు జిల్లా అవుతుంది అని మేము నమ్ముకున్న దేవుడు మాకు చెప్తున్నాడు. నువ్వు స్వామివారి పాదాల ముందా జన్మించావు, మీరు తెలుసుకోండి, మమ్మల్ని గూడూరు జిల్లాగా ప్రకటించండి, మన భావితరాల బిడ్డలకు భవిష్యత్తుని ఇండి. నేను ఇదే అడిగేది. ఒక్కసారి మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. మీరు అనుకుంటే పెద్ద విషయం కాదు, మీరు గూడూరు జిల్లా చేస్తున్నామని ప్రపోజల్ పెట్టండి. కేంద్రంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మేమే తెచ్చుకుంటాం.
మాకు ఆ హోల్డ్ ఉంది. భారత వికాస్ పరిషత్తు ఖచ్చితంగా కేంద్రం నుంచి మేము సపోర్ట్ చేస్తాము అని మాకు హామీ ఇచ్చింది. మా జిల్లా కావాలని మేము అడిగినాం. ఖచ్చితంగా మీకు మేము సపోర్ట్ చేస్తాం. అవసరమైతే ప్రధానమంత్రి దగ్గర నుంచి లెటర్ ఇస్తాం. అవసరమైతే అమిత్ షా దగ్గర నుంచి లెటర్ పంపిస్తాం. మీకు మీ సీఎంను ఒప్పించుకోండి, మీ సీఎం దగ్గర మాట తీసుకోండి. ఖచ్చితంగా గూడూరు జిల్లా కాబోతుంది అని మాకు పైనుంచి హామీ ఉంది చంద్రబాబు నాయుడు గారు. అయ్యా, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మౌనం మంచిది కాదు. మీరు ఎందుకు మౌనం పెట్టున్నారు? మేము మిమ్మల్ని నమ్ముకో ఉండం. మమ్మల్ని గూడూరు జిల్లాగా ప్రకటించే వరకు మీరు సీఎం గారికి ఒక మాట చెప్తే రేపు కేంద్రం అడుగుతుంది, ఏమయ్యా వాళ్ళ అంత దూరము అన్ని రోజులు దీక్ష చేస్తే నువ్వెందుకు మౌనం పాటించావు అని అంటున్నప్పుడు నీకు అక్కడ ఏం చెప్పుకోగలుగుతావు? ఇది ఆలోచించయ్యా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మాకు గూడూరు జిల్లాగా ప్రకటించాలని మీకు కోటి దండాలు పెట్టు సెలవు తీసుకుంటున్నాం. ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిందని, నేటి ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ 2005లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పారదర్శక పాలన కోసం తీసుకొచ్చిన సమాచారం హక్కు చట్టాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆయన విమర్శించారు. సమాచారం హక్కు చట్టం ప్రకారం దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ 2019 నుంచి ఇప్పటి వరకు గూడూరు డివిజన్ పరిధిలోని ఏ కార్యాలయం కూడా సమాచారాన్ని ఇవ్వడం లేదని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ రామకృష్ణయ్య, పూల చంద్రశేఖర్, రావూరి బ్రహ్మయ్య, సుబ్బరామరాజు, వేముయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆఫీసులో పంటా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక విషయం చెప్తున్నాను మిత్రులారా, నేను కూడా గవర్నమెంట్లో పనిచేసిన వాడినే. ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారో సమాచారం ఇవ్వరు మనకు. నాకు తెలిసి అదే కారణం ఉంటుంది. లేకపోతే ఎన్నోసార్లు కాంగ్రెస్ తరఫున సమాచారం ఇవ్వమని సమాచార చట్ట ప్రకారము అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతూ ఉన్నారు. దీని అందరికీ కారణం ఏమిటంటే ఈ అన్యాయాలు అక్రమాలు ఎక్కువ అయిపోయినాయి. అందుకని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. మిత్రులారా, ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే ఒక్కసారి మీ సొంతకం పడిన తర్వాత భూములాగా అన్యాక్రాంతం అయితే, అన్యాయంగా అక్రమంగా బదిలీ చేస్తే ఎప్పటికైనా ఆ రికార్డులు ఉంటాయి. ఎప్పటికైనా మీరు ఇడుక్కుంటారు. సమాచార చట్టం ఇచ్చింది అదే. మీరు కరెక్ట్గా పనిచేసే సమాచార చట్ట ప్రకారము సమాచారం ఇవ్వడంలో మీకు ఎలాంటి భయం ఉండదు. మీరు ఎందుకు భయపడుతున్నారంటే అక్రమాలు జరిగినాయి కాబట్టి. ఎందుకంటే మీ యొక్క డిపార్ట్మెంటు రాజకీయ జోక్యాలు ఎక్కువైపోయినాయి. ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి. ఒక 10 సంవత్సరాల నుంచి ఇంకా ఘోరంగా తయారైపోయినాయి డిపార్ట్మెంట్స్. అందుకని సమాచార చట్ట హక్కుని పూర్తిగా ప్రజలు కోల్పోతున్నారు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దీని వదనము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టైము అధికారంలో వస్తే ఇది అంతటి కూడా లోతైన విచారణ జరిపించి ఎవరైతే అన్యాయాలు చేశారో అక్రమాలు చేశారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటామని నేను గూడూరు ఇన్ఛార్జిగా నేను అందరికీ కూడా ప్రజలకి నేను మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా ఇది అన్యాయము అక్రమము. అసలు ఇవ్వలేదు. తహసీల్దార్ ఆఫీస్ చెల్లకూరులో అయితేమి, అదే మాదిరిగా ఆర్టీఓ ఆఫీసు గూడూరులో అయితేమి ఒక్క సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇవ్వాల్సిన అవసరం లేదంటారు, ఫైల్ లేదంటారు. అసలు ఇవ్వనే లేదు ఇంతవరకు ఒక్క దరఖాస్తు. కానీ ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? అప్పీల్కి పంపించినా నేను కలెక్టరేట్లో తిరుపతి కానీ కలెక్టరేట్లో నెల్లూరు కానీ అప్పీల్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇవాళ వారందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సమాచార హక్కు చట్టాన్ని మీరు నిర్వీర్యం చేసేందుకు మీకు ఎటువంటి హక్కు లేదు. కాబట్టి దీన్ని వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచార హక్కు చట్టం 2005 చట్టాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి ప్రజలు స్వచ్ఛందంగా వెలుగులోకి తీసుకొచ్చే దానికోసంగా అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ దానివల్ల ఎన్నో ప్రజలకు మేలు జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ తర్వాత కూడా అది కొనసాగింది కొద్ది రోజులు. తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఆమోదం పొందిన ఈ సమాచార హక్కు చట్టం కానీ, ఈ ప్రధాన రోజు మహాత్మా గాంధీ చట్టం కానీ, ఆహార హక్కు చట్టం కానీ, విద్యా హక్కు చట్టం కానీ ఒక్కో చట్టాన్ని ప్రజలకు దూరం చేస్తూ నిర్మూలన చేస్తుంది. ముఖ్యంగా సమాచార చట్ట హక్కు ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా కనీసం బోర్డు కానీ సమాచారం తెలిపే నోటీస్ బోర్డు కూడా పెట్టకపోవటం, సమాచారం కోరిన వెంటనే 30 రోజులకు ఇవ్వాల్సిన కానీ 30 రోజులు కాదు కదా 3 సంవత్సరాలు కానీ సమాచారం ఏ ఆఫీస్ నుంచి కూడా రావటం లేదు. దీని వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ పై అధికారులు కానీ పరిశీలించి ప్రతి ప్రభుత్వ ఆఫీసులో సమాచార హక్కు చట్టం అమలయ్యే విధంగా కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ పంటా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 నెల్లూరు అండ్ తిరుపతి జిల్లాల్లో నిర్వీర్యం అవుతున్న దశలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చిల్లకూరు మండలంలో దాదాపు 3200 ఎకరాల పైగా సెల్లింగ్ భూములు ఉన్నాయి. వాటన్నిటి విషయం కూడా సమాచార హక్కు చట్టం విషయంలో దరఖాస్తు చేస్తే ఏ ఒక్కరికి కూడా చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాచారం రావట్లేదు. అదేవిధంగా ఆ వ్యవహారంలో అప్పిలేట్ అధికారులకు అయినటువంటి సబ్ కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకున్నప్పటికి కూడా సమాచారం ఇవ్వట్లేదు. ఎందుకో సమాచారాన్ని తొక్కిపెడుతున్నారు. వారికి సమాచార హక్కు చట్టం పట్ల పూర్తిగా అవగాహన లేదు, పైగా భయం భక్తులు లేవు. అలాగే చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి సీలింగ్ భూములను పలు లేఅవుట్లలో ఆక్రమణ ద్వారా ఆక్రమించడం జరిగింది. దీనికి రెవెన్యూ సంబంధ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండేటువంటి అధికారులందరూ కూడా వత్తాసు పలికి తమ పబ్బం గడుపుకుంటూ వేలాది కోట్లను లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. సీలింగ్ భూములను తమ లేఅవుట్లో కలుపుకున్న వ్యవహారంలో తగిన కఠిన చర్యలు చేపట్టాలి. అదేవిధంగా లేఅవుట్లలో పంట కాలువలు, మేత పరంబోకులు ప్రభుత్వం పరిపాలనలో సుభిక్షంగా ప్రతి ఒక్కరు కూడా జీవనం కొనసాగించాలి. వారికి ఎటువంటి అన్యాయం జరగకూడదు. ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో అది పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలది, ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి సమాచార హక్కు చట్టం 2005లో తీసుకురావడం జరిగింది. తద్వారా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి జవాబుదారీతనంగా ఉండాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది. కానీ నేటి పాలకులు కూటమి ప్రభుత్వంలో ఒక్క సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో 2023 నుండి 2026 వరకు మేము సమాచార దరఖాస్తులు ఎన్నో దరఖాస్తులను ప్రతి ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వడం లేదు. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మీకు ఎవరు సమాధానం చెప్పకుండా దాటవేసేందుకు మీకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ప్రజా సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. ఇక పెళ్లకూరు మండలం పోల్చూరు గ్రామ పంచాయతీ జంగలపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని మండల గ్రామ పంచాయతీలలో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తూ సమస్యలతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పలు సమస్యల పట్ల ప్రజలిచ్చిన అర్జీలను స్వీకరించారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రతి శుక్రవారం మనం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతి శుక్రవారం ఒక మండలంలో ఒక పంచాయతీని ఎంచుకొని అలాగే ఒక గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి ఈ ప్రజా దర్బార్ని పెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పాటుపడుతున్నారో, ఎంత పని చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. అటు డెవలప్మెంటే కాకుండా ప్రజల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైన్సే కాకుండా ఇంకా కూడా ల్యాండ్ సమస్యలు కానీ, ఇండ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ గ్రామాన్ని విజిట్ చేస్తే మనకు గ్రామస్తుల ద్వారా కొన్ని సమస్యలు తెలుస్తాయి. ఒక మండలానికి 2 కోట్ల లెక్కన మొత్తం నియోజకవర్గం మొత్తం 12 కోట్లు వచ్చింది. అలాగే ఈ పాల్చూరు పంచాయతీలో మనం 9 లక్షలకి పని చేసుకున్నాం. ముఖ్యంగా ఈ జంగాలపల్లిలో మనం 4 లక్షలకి రోడ్లు కూడా వేసుకున్నాం. ఇంకా ఏమన్నా రోడ్లు ఉన్నా సరే, కాలువలు కానీ ఇవన్నీ కూడా తర్వాత ప్రపోజల్స్ తీసుకొని అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు ఒక విషయం ఆలోచించాలి. కొంతమంది మనం ఏదైనా రోడ్లు వేసిన దాన్ని ఆ రోడ్లు మనం ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పెడితే దానికి కూడా కింద కమెంట్స్ పెడుతున్నారు. వాళ్ళు ఒకటే ఆలోచించాలి, రాష్ట్రం అంతా కూడా గతంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా కుంటిపడిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే 10 సంవత్సరాలుగా అభివృద్ధి అనే పదమే తెలియకుండా, అదంటే ఏంటో తెలియకుండా నాయకులు ఇక్కడ పాలన చేశారు. ఒక గ్రామానికి రాలేదు, గ్రామ సమస్యలు తెలుసుకోలేదు. ఇలాంటివన్నీ జరిగాయి. కాబట్టి ఒక లైన్లోకి నియోజకవర్గం అంతా తీసుకురావాలి. ఎందుకంటే మనకున్నది టౌన్లతో కలిపి 8 మండలాలు వస్తాయి, 6 మండలాలు ప్లస్ 2 టౌన్లు వస్తాయి. అంతా నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేయాలన్నా లేకపోతే ఒక లైన్లోకి తీసుకురావడానికి కూడా కొంత సమయం పడుతుంది. నాయకులందరూ కూడా ఎంతో నిబద్ధతగా పనిచేస్తున్నారు. నా దగ్గరకు వచ్చే నాయకులు ఏ రోజు కూడా మాకు పదవి కావాలి లేకపోతే మాకు వేరే వర్కులు కావాలి అని అడగడానికి రారు. ప్రజల సమస్యలు తీసుకొస్తున్నారు. అందుకు నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంత నిబద్ధతగా నాయకులందరూ పనిచేయబట్టే నేను కూడా ఆ గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అన్ని పెడుతున్నాం. అలాగే రాష్ట్రం విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు సూపర్ 6 పథకాలు చెప్పారు. అవన్నీ కూడా ఈరోజు మెడికల్ ఖర్చులు కూడా ఆయన భరిస్తున్నారంటే దీన్ని మీరు ఆలోచించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే తర్వాత మళ్ళీ మీరు వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మళ్ళీ అరాచకాలే మొదలవుతాయి. అభివృద్ధి అక్కడికే ఆగిపోతుంది. ఎందుకంటే గత ప్రభుత్వ నాయకులు మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఒక లైన్లో పెడుతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు వచ్చి అవన్నీ ఆపేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన వస్తేనే మనకు రాష్ట్రం ముందుకెళ్తుంది, మన నియోజకవర్గాలు ముందుకెళ్తాయి, మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అందరు కూడా ఆలోచించి ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈరోజు అందరి చేత అర్జీలు కూడా తీసుకుందాం. అందరికీ ఇల్లు కూడా శాంక్షన్ అయింది. గతంలో నేను మొట్టమొదట ప్రజా దర్బార్ పెట్టినప్పుడు ఇల్లు కావాలని చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఆ ఇల్లు అర్జీలు అన్నీ కూడా తగ్గాయి. ఎందుకంటే అందరికీ కూడా మనం నేమ్స్ తీసుకొని ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లులు పెట్టాము. ఇంకా ఇళ్ల స్థలాల కోసం కొంతమంది అడుగుతున్నారు. అన్ని మండలాల్లో కూడా ఎంఆర్ఓలకు కూడా మనం చెప్పాము, ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలునే అవన్నీ కూడా సర్వే చేయించి అక్కడ మనకు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. అలాగే ఇంకా కూడా మీ సమస్యలన్నీ తెలుసుకొని వాటి పరిష్కరించే మార్గం వైపు ముందుకెళ్తానని తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకుంటాం. కోటలో పార్టీలకు అతీతంగా మహనీయులు స్వర్గీయ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 38వ వర్ధంతి నివాళులు. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని పార్టీలకు అతీతంగా పాల్గొని నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగట్టి భాస్కర్ రెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, కనుపూరు ముత్యాలమ్మ, దేవస్థానం చైర్మన్ చిలకూరు దశరథ రామరెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు జిల్లా ఎన్డీసీసీ మాజీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తండ్రి మహనీయులు పెద్దలు స్వర్గీయ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 38వ వర్ధంతి శనివారం కోటలో జరుపుకోవడం మాకెంతో గర్వకారణమని అన్నారు. ఇక నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని, ఆయన తరంలో నిత్యం ప్రజాసేవలోనే ఉండేవారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ చేయడం నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మధు యాదవ్, వాకా భాస్కర్ రెడ్డి, సంసుద్దీన్, దారా సురేష్, డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు, మీసూరు మల్లికార్జునరావు, మీసూరు మధుబాబు, సిద్ధపరెడ్డి, సోలమ్మ,
నౌషద్ బాషా, మర్రి పోలయ్య, బాలసుబ్రహ్మణ్యం, మోబిన్ బాషా, మురళి, చెంగల్రావు, సురేష్, సుహాసిని, తల్లం శ్రీనివాసులు, అక్బర్ బాషా, రఘు, రవిరెడ్డి, నాగేంద్ర, మీజూరు చంద్రప్రకాష్, అనూప్, చిరంజీవి, ప్రశాంత్, చెంగల్రావు, కర్లపూడి కోటేశ్వరరావు, కిష్టయ్య మరియు నల్లబ్రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బొమ్మల అభ్యర్థికి కార్యక్రమం చేసిన మా చిట్టేడు రామయ్య గారిని, శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా కూడా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి రాజకీయాలు చూస్తూ ఉంటే ఇక్కడ కోట తన స్వగ్రామమైన కోటలో ఆ అన్నదమ్ముల తరఫున వీళ్ళందరూ ఒకటిగా ఉండి మన నల్లపల్లి అదే మన కోట మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు నెల్లూరు రమేష్ గారు, వంజవాళ్ళకి చెందిన టీడీపీ నాయకుడు కోజేటి రమేష్ గారు పెద్ద నాయకులు దిగేసి వచ్చేస్తే వాళ్ళు ఇప్పుడు పెద్దకి పూర్ణ సేవలు చేసి కూర్చున్నాం. దిగిరండి పెడతా కొంచెం ఎవరిపోతే అందరూ గోపాటి విగ్రహానికి పూలమాల వేసి నమోదు అర్పిస్తున్నారు. తర్వాత మన కోట ఎంపీటీసీ షేక్ మొహమ్మద్ బాషా గారు, అదేవిధంగా షేక్ షంసుద్దీన్ గారు కూడా ప్రెస్ మీట్ కార్యక్రమం జరుగుతుంది. నరేంద్ర కుమార్ కూర్చున్నాం. జయచంద్రనాయుడు గారిని, దేవల కృష్ణ గారు, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి కోరమ్మ గారిని, గోపారెడ్డి గారి కోరమాల సినిమాల గురించి కూర్చున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత మన ఫోటో 2 నిమిషాలు. జయచంద్రనాయుడు గారు 2 నిమిషాలు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ అమర హై ఎన్టీఆర్, అమర హై ఎన్టీఆర్, అమర హై ఎన్టీఆర్, అమర హై ఎన్టీఆర్, అమర హై జోహార్ ఎన్టీఆర్, జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. ఈరోజు మహనీయులు పెద్దలు స్వర్గీయ నల్లబ్రెడ్డి గోపారెడ్డి గారి 30వ వర్ధంతిని పురస్కరించుకొని కోట మండలంలో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు నల్లబ్రెడ్డి గోపారెడ్డి గారి 38వ వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా ఘన నివాళి అర్పించడం జరిగింది. నల్లబ్రెడ్డి గోపారెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. ఏ రోజు పదవుల కోసం ఆయన పాటుపడలేదు. ప్రజాసేవ ముఖ్యమనుకొని ఆయన ఇప్పుడు పేదలకు అండగా నిలబడే వ్యక్తి. ఏ సమస్య ఇంటికి వెళ్ళి చెప్పిన మధ్యస్థాలు, భార్య భర్తలు గొడవలైనా లేదా ఇంకేదో సమస్యన అన్ని పరిష్కరించే వ్యక్తి అయినా. నలుగురు అన్నదమ్ముళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నవాళ్ళు. స్థానికంగా గోపారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు రాజకీయం చూస్తుంటే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నల్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు వారు రాజకీయం చేసేవారు. నలుగురు అన్నదమ్ముళ్ళు 4 స్తంభాలాగా ఈ ప్రాంత ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేవారు. వారు చూపిన మార్గంలో మేమందరూ నడుస్తూ ఈ రోజుకి మా వంతు ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. మా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు. ఆయన రానాయకుడు ఈరోజు
ఆయన పిలుపు మేరకు ఇంతమంది హాజరైనందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అందరికీ నమస్కారం. పెద్దలు, పూజ్యులు, పెద్ద ఆయన అని చెప్పి పిలువబడే శ్రీ నల్లపురెడ్డి గోపాల్ రెడ్డి గారి 38వ వర్ధంతి సందర్భంగా నాయకులకు ఇచ్చేసిన ప్రతి ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నల్లపురెడ్డి గోపాల్ రెడ్డి గారి పేరంటే ఈ చుట్టుపక్కల ఎవరికైనా కూడా పరిచయం లేని వ్యక్తి. ఎన్నటికి కూడా చరిత్ర నుండి అందరూ కొన్ని వెనక్కి జరగకపోవచ్చు, పేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటికి దీపం వెళ్ళాలంటే నల్లపురెడ్డి కుటుంబానికి పెద్ద దిక్కుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఉన్నంత కాలం కూడా అనుక్షణం వాళ్ళ అన్నదమ్ములు రాజకీయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు లేని లోటులు ఇక్కడ దగ్గరుండి ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా నల్లపురెడ్డిల తరఫున ఇక్కడ నిలబడి ఎంతో మంది జీవితాలకు, ఎంతో మంది అభాగ్యులకు, అనాథలకు ఆశ్రయం ఇచ్చి తన మధ్యస్థాల ద్వారా ఎన్నో జీవితాలను నిలబెట్టిన వ్యక్తి నల్లపురెడ్డి గోపాల్ రెడ్డి గారు. ఈరోజు పార్టీలకు అతీతంగా మన జగన్మోహన్ అన్న పిలుపు మేరకు ఇక్కడ మనకు తెలియకుండానే ఇంతమంది విచ్చేశారంటే దానికి మూల కారణం ఆనాడు ఆయన చేసినటువంటి సేవా గుణం. ప్రతి క్షణం కూడా ప్రజల కోసం, పేద ప్రజల కోసం ముఖ్యంగా ఆయన తప్పించిన ఆ క్షణాలని గుర్తు చేసుకుంటూ ఈనాడు ఇంతమంది రావడం జరిగింది. ఒక మన జగన్మోహన్ అన్న ఊళ్ళో లేని కారణంగా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దడానికి మరోసారి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఈరోజు స్వర్గీయ శ్రీ నల్లపురెడ్డి గోపాల్ రెడ్డి గారి 38వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన ఆయన అభిమానులకి, ఇక్కడికి విచ్చేసిన నల్లపురెడ్డి కుటుంబ సభ్యులకి, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా పెద్దయ్య గురించి, నల్లపురెడ్డి గోపాల్ రెడ్డి గారి గురించి మా చిన్నప్పటి నుంచి మేము కథలుగా వింటున్నాము. ఆ రోజుల్లో నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా కూడా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి రాజకీయాలు చూస్తూ ఉంటే ఇక్కడ కోట, తన స్వగ్రామం అయిన కోటలో ఆ అన్నదమ్ముల తరఫున వీళ్ళందరూ ఒకటిగా ఉండి మన నల్లపురెడ్డి గోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉండి ఈ కోట చుట్టుపక్కల ఉండే తీర ప్రాంత గ్రామాలన్నింటినీ కూడా చూసుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉన్నాయి ఆ రోజులు. మా పెద్దవాళ్ళంతా చెప్పేవారు, ఏ సమస్య వచ్చినా కూడా పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కని చెప్పి ఏ కేసు అవి లేకుండా సామరస్యంగా ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి ఒక మాటే శాసనంగా నిలబెట్టుకున్న రోజులు అవి. అలాంటి రోజులు మళ్ళీ వస్తాయంటే ఇక మనం చెప్పడం కూడా కష్టమే. అలాంటి పెద్ద ఆయన ఆ రోజుల్లో తుఫాను వస్తే తీర ప్రాంత ప్రజలందరూ అతలాకుతలం అవుతున్నప్పుడు అందరినీ ఆయన ఇంటి దగ్గర తీసుకొని వచ్చి కొన్ని రోజుల పాటు, వారాల పాటు ఉచితంగా భద్రత వసతి కల్పించి వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలని కల్పించే ఘనత మన నల్లపురెడ్డి గోపాల్ రెడ్డి గారిది, ఆ కుటుంబ సభ్యులందరిది. అలాగే ఆ అన్నదమ్ముల వారసులుగా ఈ రోజున్న ఇక్కడ మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వినోద్ కుమార్ రెడ్డి గారు కానీ, అలాగే మిగతా సోదరులందరూ కూడా ఒక తాటి మీద ఉంటూ ఆ కుటుంబ పరువు ప్రతిష్టల్ని ఇంకా ఖ్యాతిగరించేలా చేయాలని చెప్పి కోరుకుంటూ మన వీళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యాలన్నీ కూడా కుటుంబ తల్లి దయ వల్ల చాలా నిండుగా మెండుగా నూరేళ్లు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో వాళ్ళందరూ వర్తిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం వడ్డిపాలెం గ్రామంలో అణచెరువు లోతట్టు ప్రాంతంలోని 83 ఎకరాల భూమి అధిక నీటి ముంపుతో బీడు భూమిగా మారిపోయింది. సుమారు 30 మంది రైతులు వ్యవసాయం చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండాపురం వడ్డిపాలెం రైతులు నీట మునిగిన పంట పొలాల్లో దిగి నిరసన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు తుమ్మల మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఒక్కో ఎకరాకు సుమారు 50 బస్తాల దిగుబడి సాధ్యమైన ఈ ప్రాంతంలో రేటు లెక్కన
75,000 ఆదాయం వచ్చే అవకాశం ఉండగా పెట్టుబడి తర్వాత 50,000 నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారని ప్రభుత్వం భూమిని స్వీకరించి 25 నుంచి 35 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వాలని సూచిస్తున్నారని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు నాయకులపై బాధ్యత పెడుతూ రైతులు మీడియా సహకారం కోరుతున్నారని ఆయన తెలిపారు. 2008లో మొదలుపెట్టినారు. ఈ కాలువ కలిగిపూడి కాళాస్త్రి వద్ద నుంచి 7th బ్రాంచ్ కాలువ ఇది. 7th బ్రాంచ్ కాలువ ఆ గొట్టిపల్లి మీదుగా వస్తూ కొండాపురం మొత్తం నీళ్ళని కొండాపురం వదిలేస్తున్నారు. ఎక్సైజ్ నీళ్లు పక్కన వదిలేదానికి కూడా ఛాన్సే లేదు. దాన్ని వదిలేదానికి కూడా అధికారులు దాని మీద శ్రద్ధ పెట్టి చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విషయంలో మా ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ పాసింగ్ సునీల్ కుమార్ గారు ఆయన కేరళ వెళ్ళిపోయినట్టున్నాడు, కేరళ ఉన్నట్టున్నాడు ఏదో ఆరోగ్యపరంగా. ఆయన వచ్చిన వెంటనే అధికారులందరినీ పిలిచి ఆఫీసుకి పిలిపించి దీని పరిష్కారం మాత్రమే తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సుమారుగా 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇబ్బంది పడతామంటే వీళ్ళని పట్టించుకునే నాయకుడే లేదు. ఇప్పుడైనా సరే మన పరిపాలన అయినా సరే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అంతో ఎంతో న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా అందరినీ అధికారులంతా ఈరోజు పిలిపించి అందరినీ ఒక ఆఫీసులో కూర్చొని పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కానీ కొండాపురంలో ఉన్నటువంటి అరచెంటు లోతట్టు పంతం 83 ఎకరాలు. ఇది మళ్ళా కూడా చెప్తున్నా, 83 ఎకరాలు. ఒక ఎకరాకి 50 బస్తాలు లెక్కన కొండాపురంలో పండుతున్నాయి. 50 బస్తాలంటే సుమారు 18,000 రేట్ వేసుకున్నా కూడా సరే 75,000 రూపాయలు వస్తుంది. 75,000 25,000 పెట్టుబడి పైన 50,000 ఒక ఎకరా ఉన్న ప్రతి రైతు 50,000 రూపాయలు నష్టపోతున్నాడు ఎకరా మీద. ఆ విధంగా 83 ఎకరాలు లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఎన్నిసార్లు చెప్తారు రైతులు, ఎన్నిసార్లు చెప్తారు, దాన్ని పట్టించుకునే నాదుడే లేదా? మేము చెప్తే ఈ అధికారులు కూడా పట్టనట్లున్నారు. మేము ఎవరికి చెప్పాలా? మేము ఎమ్మెల్యే గారికి చెప్తే ఒకసారి నేను మాట్లాడతానని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు జనవరి ఆఖరి అయిపోయినా కూడా ఇంత లోతు నీళ్లు ఉన్నాయంటే దీని పరిస్థితి మీరు ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంది, దీన్ని గమనించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి లేదు అట్టలేదు, కింద రైతులైతే మాత్రం నీళ్లు తీయడం లేదు. దీనికి పరిష్కార మార్గం ఏంది? ఏ విధంగా అయితే మనం నీళ్లు తీయగలుగుతాం, ఏ విధంగా అయితే మనం ఈ ఒడ్డిపల్లం రైతులు సేవ్ చేయగలుగుతాం అనేది నాయకులు కూడా ఒకసారి గమనించగలిగితే మనం ఎంతో మేలు చేసిన అవుతాం. కాకపోతే ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నా, ఈ 83 ఎకరాలు మీరు ఎమ్మెల్యే గారైనా మన నాయకులైనా ఎవరైనా మాట్లాడి మొత్తం గవర్నమెంట్ కూడా తీసేసుకోండి. ఒక 25 లక్షల రూపాయల లెక్కన ఇచ్చేసి తీసేసుకోండి. 83 లెక్క ఉండేది, ప్రస్తుతం 29 ఎకరాలే ఉండేది. ఈ 83 ఎకరాలు కూడా తీసేసుకోండి. ఒక 25 లక్షల రూపాయలు కట్టించేసేయండి. వీళ్ళు బయట పోయి ఏడన్నా కొనుక్కునేదానికి అవకాశం ఉంటుంది. గొడవే లేకుండా పోద్ది. అది మీకు ఇష్టమా లేదా? మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి మినిమం 35 లక్షలు కూడా ఉంది మా గ్రామంలో. మేము అడుగుతుండేది 25 లక్షల రూపాయల లెక్కన గవర్నమెంటే తీసుకునేసి కానీ డబ్బులు కట్టించేస్తే కాంపెన్సేషన్ కట్టిస్తే వీళ్ళు పక్కన పోయి కొనుక్కునే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఈ బాధ మేము కూడా చూడలేకపోతే ప్రతిసారి మాకు ఫోన్లు చేస్తున్నారు, మేమేం చేయగలుగుతాం? కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నీళ్లు తప్పించాలన్నా కూడా సుమారు 1 లక్ష రూపాయలు అవుతుంది. డైవర్ట్ చేయాలన్నా ఇప్పుడు వస్తూ ఉండే తెలుగు ఎక్సెస్ అయిన నీళ్లు మొత్తము కొండాపురం చెరువు మీదకే వస్తుంది. కొండాపురం ఒడ్డిపాలెం గ్రామస్తులైనటువంటి మాగాళ్ళలోనే ఈ నిలబడుతున్నాయి. ఖచ్చితంగా మీరు దాన్ని పరిష్కార మార్గం చూపిస్తారని మేము మరీ కోరుతున్నాం. అధికారులు కానీ నాయకులు కానీ తప్పనిసరిగా కొండాపురం ఉన్నటువంటి ఒడ్డిపాలెం రైతులు తప్పనిసరిగా మీరు కాపాడవలసిన బాధ్యత అధికారుల మీద నాయకుల మీద ఉందని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇదంతా పట్టాలండి సార్. గత 7-8 సంవత్సరాల నుంచి ఇదే విధంగా తెలుగంగా నీళ్ళు మామూలుగా వచ్చే వర్షాలు వచ్చే నీళ్ళ వల్ల పంట దెబ్బతినిపోతుంది. ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లా ఉన్నప్పుడు ఎస్సీ గారి, సెక్షన్ ఇంజనీర్ గారికి, ఏఈ గారికి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ అందరికీ ఇచ్చాము. ఎవరు వచ్చినా దీన్ని పరిష్కారం చూపలేదు. ఇక్కడ మాకు పట్టాలను ఒక ఎకరాకు వచ్చి 55-60 బస్తాలు పడేది. ఇప్పుడు ప్రజెంట్ ఒక 8 ఏళ్ళ నుంచి పంట లేకుండా పోయింది. మాకు నష్టపరిహారంగా ఒక 50-60 వేలు కట్టించాం కానీ మాకు గిట్టుబడే పరిస్థితి లేదు. కుటుంబాలు కూడా గడవక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ విషయం వాకాడు ఏఈ గారికి చెప్పాము, గతంలో తెలుగంగ వారికి చెప్పాము, తెలుగంగ సెక్షన్ ఇంజనీర్కి వచ్చారు, అందరూ వచ్చి చూసుకోపోతున్నారు కానీ నీళ్ళు పరిష్కారం లేదు. దాదాపు యాక్సిరి చిట్టమూరు వాళ్ళు నీరు ఆడుతున్నారని చెప్పి ఆ ఎక్స్ వాటర్ అంతా తీసుకొచ్చి మా కాలువ ద్వారా చెరువు కాలువ లింక్ అయిపోయి అసలు కాలువ పూర్తిగా లేదు మా ఊర్లో. అయినా కానీ తెలుగంగ వాళ్ళు నీళ్ళు వదిలి ఈ విధంగా పంటను ఇబ్బంది పెడుతున్నారు, పంటలు నాశనం అయిపోతున్నాయి సార్. నీళ్ళు కిందకి దిగుదల బానేట్లేదు, వచ్చి నీళ్ళు పటాలకు వచ్చి నీళ్ళు కిందకి ఎత్తనేది. 8 సంవత్సరాల నుంచి మా పొలం మొత్తం మునిగిపోయింది. 2 ఎకరాలు రైతున్నాడు, ఎకరా రైతున్నాడు, 8 ఎకరాలు రైతున్నాడు, 4 ఎకరాలు రైతున్నాడు, అందరం ఇబ్బందే. ఎవడు పడుచుకోవట్లా. ఫస్ట్ ఎమరాకి ఇచ్చాము,
తర్వాత పోయి కలెక్టర్కి ఇచ్చాము, నీళ్ళని బతిలాము, తెలుగు కాలం ఆఫీసులు అందరిని బతిలాము. వచ్చిన అంతా తిరుక్కొని వెళ్తున్నారు కానీ మునిగిన పొలాల నుంచి నీళ్ళు దిగుదల వదలట్లే. వదిలిపోయే నీళ్ళు కింద ఊరులో మమ్మల్ని మా నీళ్ళు తగ్గొట్టుకు మేము పోతే మా మీద గొడవకు వస్తారు సార్. అలా జరుగుతుంది. మాకు ఏదో న్యాయం చేయాలా, లేదంటే మేము ఇంటికి దగ్గర సావాలంటే ఎంఆర్ ఆఫీస్ కడే కలెక్టర్ ఆఫీస్ కడే కూర్చుంటాము. వచ్చేస్తాం అందరం వచ్చి ఏం చేయలేము. మా పరిస్థితి అయిపోయింది సార్. మా పైరు మార్చుడు ఎన్ని రోజులు తాగాము తోపుతో మా బిడ్డలు పాపలు మేము ఏం చేయాలా? రైతు కూలి చేసుకుని ఎన్ని రోజులు తాగాల? రైతు కూలి కూడా ఇది మునిగిపోయా? ఎవరు ఇస్తారు మాకు? ఒకరు కాబట్టి మాకు న్యాయం చేస్తారా? లేకుంటే మేము కూడా ఆడికే వచ్చి ఏదో ఒకటి పోసేసుకుంటాం. మేమందరం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి డిమాండ్ టార్లు చేసుకుని రైతులందరం వస్తాం సార్. పిల్లల బిడ్డలు అందరం గదిలో వచ్చి ఎంఆర్ ఆఫీస్ కాడ అందరూ తిరిగి మేము డిమాండ్ చేస్తాం. మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎన్ని రోజులు మేము ఈ తోపుకి వెళ్ళి అట్లా పడాము. మాకు ఎకరా 2 పుట్లు 3 పుట్లు పండుతుంది. మాకు పంట లేదు. 2 ఎకరాల పొలం ఉన్నది, మునిగిపోయింది. మా బిడ్డలో మేము ఏం చేయాలా? ఎవరు మా మాట పట్టించుకోవట్లేదు, ఎవరికి చెప్పినా. కాబట్టి మేమందరం మా బిడ్డలు పాపలు మీ కాడికి వచ్చి మేమేదో నచ్చి చేసుకుని చచ్చిపోతాం కానీ మాకు న్యాయం చేయకపోతే ఒప్పుకోము. ఏ రాజకీయ నాయకుడు మాకు సీటు ఏ నాయుడు కాడికి పోయినా పోయినామా పోతే వదిలేండి. మేము ఎన్ని రోజులు ఈ తోపుడు కూలి చేసుకొని బతికాము. మేము ఈ తోపుట కూలి చేసుకున్నాను కానీ కావాలి కదా మాకు రూపాయ ఎవరిస్తారు? ఎంఆర్ఓ కాడికి పోయినాం, ఆర్ఐ కాడికి పోయినాం, కలెక్టర్ కాడికి పోయినాం, ఆర్డీఓ కాడికి పోయినాం, అందరి కాడికి పోయినాం. నాయకులు కూడా ఎవరు మాకు చేయలే. ఒకసారి నీట్గా కూడా పిలిపించాం సార్. వచ్చి చూసుకొని వెళ్తున్నారు కానీ ఆపుకోలేమా పైనుంచి పాడి రైతుల ఆర్థిక జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ గురువారెడ్డి పేర్కొన్నారు. శనివారం మనుబోలు గ్రామంలోని ప్రభుత్వ పశు వైద్యశాలలో పశు ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 31 వరకు నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరాలు శనివారం నాటితో ముగుస్తాయన్నారు. ఉచిత వైద్య శిబిరాల వల్ల 10% వృద్ధి రేటు పెరుగుతుందని, మాంసము, కోడిగుడ్లు ఉత్పత్తి, పాల ఉత్పత్తిలోనూ మన రాష్ట్రం అగ్రగామిగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనుబోలు గ్రామ సాగునీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామరెడ్డి, నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు కలికే సుధీర్ కుమార్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు మారంరెడ్డి, రమణారెడ్డి, మండల బీసీసీఎల్ నాయకులు చలగిరి ప్రసాద్, పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి, పాడి రైతులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ విధంగా పశు ఉత్పత్తులైన గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలోను, మాంస ఉత్పత్తిలో 4వ స్థానంలోను మరియు పాల ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉంది. సుమారు 25 లక్షల కుటుంబాలు పశుసంవర్ధక రంగ జీవనోపాధిని కల్పిస్తుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 12.17% వాటాతో 1.67 లక్షల కోట్ల పశు రంగం నుంచి లభిస్తుంది. ఈ రంగాన్ని మరీ బలోపేతం చేయడానికి 10% వృద్ధి రేటు సాధించుటకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులకి తోడ్పాటు అందించుటకి ఈ నెల 19 నుంచి 19/1/26 నుంచి 31/1/26 వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడమని ఆదేశించడమైనది. ఈ ఆదేశానుసారం మన మనుబోలు మండలంలోని అన్ని పంచాయతీల్లో 19/1/2026 నుంచి ఈరోజు 31/1/2026 వరకు అన్ని పంచాయతీల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరిగింది. ఈరోజు మన మనుబోలు పశు ఆరోగ్య శిబిరం ఈరోజు
ఒకటిన మన పంచాయతీ మనుబోలు పంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరాన్ని మన సాగునీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామరెడ్డి గారు ప్రారంభించారు. ఆయనతో పాటు తెలుగుదేశం నాయకులు, పాడి రైతులు అందరూ పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు. అలాగే ఇన్ని రోజులు ఈ 19 నుంచి 31 వరకు జరిగిన అన్ని పంచాయతీల్లో జరిగిన ఈ పశు ఆరోగ్య శిబిరాలలో మేము ఈ ఉచిత పశు వైద్య సేవలు, తర్వాత నట్టల నివారణ మందులు, తర్వాత లింగ నిర్ధారిత శమనం మరియు పశువులకి ఇన్సూరెన్సులు మరియు గొర్రెలకు యాజమాన్య పద్ధతిపై అవగాహన, రైతులకు అవగాహన కలిగించడం జరిగింది. ఈ అన్ని పంచాయతీల్లో పాడి రైతులు కానీ నాయకులు కానీ మాకు సహకరించినందుకు ప్రతి నాయకులకి పాడి రైతుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో సిఆర్ న్యూస్ ఛానల్ ఎల్లప్పుడూ ముందుగా ఉంటూ స్థానిక ప్రజలతో పాటు వీక్షకుల చేత శభాష్ అనిపించుకుంటుంది. మండల కేంద్రమైన మనుబోలు గ్రామంలో మరమ్మతుల పేరుతో రోడ్డుపై గోతులు తవ్వి వదిలేసిన విషయంపై సిఆర్ న్యూస్ ఛానల్ నందు వార్త ప్రసారం చేయడం జరిగింది. ఈ వార్తపై స్పందించిన అధికారులు వెంటనే గోతులు పూడ్చేందుకు సిద్ధమయ్యారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేసిన సిఆర్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. వెనకాల బాగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మనుబోలు మండలంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా బద్యవులు రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయం సందర్శించి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. ఆలయం శిథిలావస్థలో ఉండడంతో ఆలయ పునర్నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తారని ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మకు హామీ ఇచ్చారు. అదేవిధంగా మనుబోలు గ్రామంలోని అరుంధతి వాడలో నిర్మాణ దశలో ఉన్న శ్రీ మాతా పరమేశ్వరి ఆలయ పనులను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మనుబోలు మండలంలోని జట్లకొండూరు, మడమనూరు గ్రామాలలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జట్లకొండూరు గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక మొత్తంలో పింఛన్ పంపిణీ చేస్తున్నామని, రాష్ట్రంలో నెలకి 2,700 కోట్ల రూపాయలు పింఛన్ల పంపిణీకి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన రాక సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, తిరుపతి పార్లమెంటు కమిటీ పార్టీ అధికార ప్రతినిధి ఎస్కే అమీర్ బాషా, కనుపూరు కాలువ ఆయకట్టు అధ్యక్షులు
వర్ధినేని మస్తాన్ నాయుడు, సాగునీటి సంఘం అధ్యక్షులు ఏలూరు కోదండరామరెడ్డి, నూనె లక్ష్మయ్య యాదవ్, జట్ల కొండూరు గ్రామ టీడీపీ నాయకులు వేదోంటి భాస్కర్ రెడ్డి, దుర్గాప్రసాద్, కలికి గోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్ కుమార్, మండల తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ ఒక చిన్న మండలం అంటే ఇది 30 కోట్లు అంటే 60 కోట్లు. నెలకి 2700 కోట్లు రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి దాదాపు 33,000 కోట్లు. మనం భారతదేశంలో, ఇండియాలో, వాళ్ళందరూ మా పెదమ్మలు అక్కలు అందరూ వినాలా, భారతదేశంలో 4,000 రూపాయలు ఇచ్చే పింఛను ఏ రాష్ట్రం లేదు. ఇప్పుడు దేవాలయాలు చూపించారు మనుగోలులో, ఆ శివాలయం కానీ అట్లే అరుంధతి వాళ్ళ ఒక దేవాలయం ఆగిపోయింది. బట్ అన్నిటికి కూడా నిధులు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. సంక్షేమం ఒక్కటే కాదు, ఇక్కడ ఈ జట్ల కొండూరు హెల్త్ క్లినిక్ 36 లక్షలు ఈ ఊరికి శాంక్షన్ చేశాము. అట్లే 32 లక్షలు పంచాయతీ బిల్డింగ్ అది శాంక్షన్ చేశాము. 2 బిల్డింగ్సా 64 లక్షలు హెల్త్ క్లినిక్. సరే, ఈ మండలంలో 2 పంచాయతీ బోర్డు బిల్డింగ్స్ 64 లక్షలు, ఇవి విలేజ్ హెల్త్ క్లినిక్స్ 7, అవి 2,52,00,000. పంచాయతీ బోర్డు బిల్డింగ్స్, హెల్త్ క్లినిక్స్ కలిసి 3,16 లక్షల రూపాయలు ఈ మండలానికి శాంక్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం రోడ్ల మరమ్మతుల మీద ఇటు పంచాయతీరాజ్, R&B గుంటలు పడిపోయి ప్రయాణాలు చేయలేని పరిస్థితి వచ్చింది. వాటికి అన్నిటికి కూడా ఈరోజు మ్యాక్సిమం నిధులు కేటాయిస్తున్నాము. బోత్ R&B, పంచాయతీరాజు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంత సాయం చేయగలిగితే చేస్తాము. ఇప్పుడు పక్కా ఇళ్ళు కూడా వాళ్ళు 2,30,000 నుంచి 50,000 కోత వేశారు. చంద్రబాబు నాయుడు గారు 2,30,000 చేసి ఉంటే 1,80,000 చేశాడు. దాన్ని గిరిజనులకి ఇప్పుడు 2,55,000, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలకి 2,30,000 చేయటం జరిగింది. అవి కూడా ఇప్పుడు కోటా వస్తాయి. వాటిని కూడా అన్ని మండలాలకి ఇవ్వటం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు జట్లకొండూరులో వృద్ధాప్య పెన్షన్లు 177 మందికి ఇక్కడ 15,31,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. 377 మందికి, మండలంలో 5,564 మందికి. టోటల్ మండలంలో నెలకి 2,40,45,000 రూపాయలు పంపిణీ. 30 రూపాయలతో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టాడు. 70 రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. 200 రూపాయలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేశారు. దాన్ని 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. దాన్ని 5 ఏళ్ళు 250 జగన్మోహన్ రెడ్డి చేశాడు. బాబు గారు రాగానే ఒక్కసారి మళ్ళీ 4. ఇప్పుడు 4,000లో 2,800 చిల్లర, దాదాపు 3,000 చంద్రబాబు నాయుడు గారు పెంచిన డబ్బు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు పట్టణంలోని 33వ వార్డులో టీడీపీ నాయకులు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేత. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి రోటరీ క్లబ్, గూడూరు వెస్ట్ మరియు నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వరకు 3K వాక్. కోటాలో పార్టీలకు అతీతంగా మహనీయులు స్వర్గీయ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 38వ వర్ధంతి నివాళులు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.